మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పద్మశాలి సంఘం సభ్యులు ఆపరేషన్ సింధూర్ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న బీఎస్ఎఫ్ జవాన్ విజయ్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం భగీరథపల్లి గ్రామానికి చెందిన ఆర్ విజయ్ కుమార్ యుద్ధంలో పాల్గొని ఇంటికి రావడంతో ఆయనను పద్మశాలి భవన్ లో ఎస్ఐ బాలరాజు, పద్మశాలి సంఘం అధ్యక్షులు మద్దుల రమేష్ చేతుల మీదుగా శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్ఐ బాలరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి యుద్ధం చేసే అవకాశం రాదని, కానీ యుద్ధం చేసే వారికి భరోసా కల్పించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మధ్యల రమేష్, మధ్యల సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు, ఎంవి మోహన్, బల్లా యాదగిరి పాల్గొన్నారు. యాక్చువల్గా నా పేరు విజయ్ కుమార్. నేను బోర్డర్ సెక్యూరిటీలో పనిచేస్తాను. బిఎస్ఎఫ్ ఇండియన్ ఫస్ట్ లైన్ డిఫెన్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నేను ప్రజెంట్ ఉండేది ఇప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్ పాకిస్తాన్ బార్డర్లో డ్యూటీ చేస్తున్నాను. ఆన్ ఆపరేషన్ 7th నుంచి మన సింధూర్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు మీకు తెలుసు ఆల్రెడీ ఎక్కడ ఏమైంది అనేది. డైరెక్ట్ వాళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు మేము కూడా దాని గ్రౌండ్లో ఉన్నాము. వాళ్ళు అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం ఫేస్ టు ఫేస్ మంది చేసి వాళ్ళు ఎక్కువ మంది గ్రౌండ్ టు ఫైర్ ఎక్కువ చేయలేరు. చేయని మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ డ్రోన్ ఫైర్ ఎక్కువ చేసారు. డ్రోన్ వల్ల కొంచెం ఎఫెక్ట్ వచ్చింది. మనకు కూడా అంటే మాకు మెంబర్లో ఉన్న పోలీసు కూడా చనిపోయారు. వాళ్ళ చనిపోయారని బాధపడితే కాకపోతే అక్కడ ముందుకు వెళ్ళి మన దేశం గురించి ఫస్ట్ మన సేవ అయితే దేశ రక్షణకు సేవ చేయడము. అది మా అయిన కాడికైతే మేము చేసాం ఇప్పటిదాకా. ఇంతవరకు మా బయట మా ఆశీర్వాదం అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఇక్కడ సురక్ష ఉండడానికి కారణం ఏంటి మా మదర్, మా ఫాదర్ అనే వాళ్ళకి ప్లస్ మళ్ళీ ఇండియాలో ప్రతి ఒక్కరికి ఎవ్వరు ఉన్నా ప్రతి ఒక్కరు ఒక పూజ రోజు ఏమంటారు మీరు బాగుండాలని చెప్పినప్పుడే ఆ ఆశీర్వాదమే మాకు వచ్చింది. కాబట్టి ఆశీర్వాదం వల్ల మేము ఇలా ముందుగా మంచిగా దేవుని దయ వల్ల ఇక్కడ మంచిగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేసుకొని ఇంటికి రావడం జరిగింది. అందుకే మీ ఈ